ఎవరి మాటలైనా నిన్ను బాధ పెట్టాయా? నిన్ను తక్కువ చేసి, హేళన చేసి, అవమానించేలా మాట్లాడుతున్నారా? మరేం పర్లేదు. ఈ సమస్యకు పరిష్కారాన్ని ప్రకృతి ఎప్పుడో సిద్ధం చేసి ఉంచింది. నువ్వు చేయాల్సిందల్లా ప్రకృతిని నిశితంగా గమనించి దాని నుండి స్ఫూర్తి పొందడమే. ఆకాశాన్నే ఉదాహరణగా తీసుకో. మబ్బులు కమ్మినా, చీకట్లు చుట్టుముట్టినా, ఉరుములు మెరుపులు దాడి చేసినా ఆకాశం ఎప్పుడూ భయపడదు. రేపటి సూర్యోదయం వస్తుందని నమ్ముతూ మళ్ళీ మన వైపు తన వెలుగైన చిరునవ్వుని చల్లుతూనే ఉంటుంది. అలాగే నీ జీవితంలో కూడా కొన్ని చీకట్లు, కొన్ని అవమానాలు, కొన్ని బాధలు తాత్కాలికం మాత్రమే. రోజంతా ఎంత బిజీగా ఉన్నా కొంత సమయాన్ని ప్రకృతి మధ్య గడుపు. అక్కడ నీకు ప్రశాంతత దొరుకుతుంది. పోయిన ఉత్సాహం తిరిగి వస్తుంది. ఎందుకంటే నీ నిజమైన విలువ నీకు తెలుసు, వారికి కాదు. కాబట్టి నీ విలువను ఎవరి కోసమో వదులుకోవద్దు.